మరి మీ కాన్ఫిడెంట్ ఏంది? సోషల్ మీడియాలో చూస్తేనేమో అసలు లావణ్యకి ఎట్లాంటి సపోర్టు లేదు, ప్రతిరోజు మీ మీద వేస్తుంటే ఆఖరికి మీ ఇంట్లో పన్నోడితో సహా వచ్చి మిమ్మల్ని ఇంత వాడు కూడా ఆఫ్టర్ ఆల్, నేను ఆఫ్టర్ ఆల్ ఎందుకంటున్నాను అంటే నిజంగా ఏందో తెలియదు కానీ అంటే మీ కోపము, మీ ఆవేశము, మీ తిట్లు మీకు మైనస్ అయినాయి ఈరోజు? మరి మ్యామ్ నేను ఆ రోజు ఆ కాల్ రికార్డింగ్ 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నాను. ఇప్పుడు లావణ్య క్రిమినల్ రికార్డ్ చేస్తుంది అంటే పనోడు రికార్డ్ చేయలేదా, ప్రీతి రికార్డ్ చేయలేదా, మస్తాన్ చేయలేదా, రాజ్ తరుణ్ చేయలేదా? రాజ్ తరుణ్ అన్న ఇంకా కాల్ రికార్డింగ్ కాదు, మీ ఇద్దరం గొడవ పడుతుంటే ఫోన్ జేబులో పెట్టుకుని రికార్డ్ చేశాడు. ఆ రికార్డింగ్ని శేఖర్ భాషకి ఇవ్వడం, శేఖర్ భాష పదే 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 ఆ రికార్డింగ్ని ఎన్ని ఛానల్స్కి వెళ్ళాడు మ్యామ్? నేనన్నా ఒక 10 ఛానల్స్కి వెళ్ళి ఉంటానేమో, అతని దగ్గర ఒక 100 ఛానల్స్కి వెళ్ళి ఉంటాడు. వితౌట్ బీప్ వినిపించాడు, విత్ బీప్ వినిపించాడు. మరి అంత ఒక మనుషులు కామన్ ఒక ఆడియన్ మనుషులు అంత అంత పోర్ట్రే చేస్తే ఎవరికి నా పైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది? నేను తిట్టిన బూతే కనిపిస్తుంది. మస్తాన్ సాయి కూడా మొన్నటి వరకు మీరు కొంచెం అతని మీద ఎక్కడో మీరు పాజిటివ్ సెన్స్ చూపించారు, కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కూడా మీ గురించి అంత చండాలంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏవైతే వీడియోస్ అవి ఉన్నాయో మరి మరి మస్తాన్ని బెదిరించి మాట్లాడిచ్చారా అలా, లేకపోతే మస్తాన్ రియాలిటీ అని చెప్పొచ్చా అంటే నాకు చూపించిన ప్రపంచంలో మస్తాన్ నాకు గుడ్గా ఉంటాడు. బయటకు వెళ్ళి వెనకాల ఏం మాట్లాడతాడు, వెనకాల ఏం చేస్తున్నాడు అన్నది 2 years నాకు జరుగుతున్న పెయిన్. మీడియా ఇన్వాల్వ్ అయిన తర్వాత అండ్ కరాటి కళ్యాణి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఆవిడ రికార్డ్ చేయడం ఏంటి, దాన్ని అప్లోడ్ చేయడం ఏంటి, అది నాకు ప్లస్ అయింది. ఎట్లా ప్లస్ అయింది? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి చేంజ్ చూసుకుంటే రాజ్ తరుణ్ నుంచి శేఖర్ భాష వచ్చాడు, శేఖర్ భాష నుంచి ఉదయ్ నుంచి ప్రీతి తర్వాత నుంచి కరాటి కళ్యాణి గారు, సరే మనం ఛానల్ పక్కన పెట్టేస్తే ప్రీతి తర్వాత పన్నోడు, వీళ్ళంతా చైన్ ఇంటర్లింక్డ్. దాని తర్వాత లాస్ట్కి ఎండ్కి మస్తాన్ది ఎండ్ చూపించేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయ్యి మళ్ళీ రిమాండ్కి ఏదో పంపిస్తున్నారు, ఏదో నాకు న్యూస్ తెలీదు. బట్ ఆ ఇంటర్లింక్ చైన్ అంతా రాజ్ తరుణ్ దగ్గర నుంచి వచ్చింది కదండి. సో మస్తానే కనెక్ట్ అయ్యి ఉన్నాడు కదా. అరెస్టుతో ఏం బయటకు వస్తాయి? లావణ్య ఏమైనా సేఫ్ సైడ్లో ఉంటుందా? రాజ్ తరుణ్ తెరపైకి వస్తాడా? ఎందుకంటే మళ్ళీ ఏదో బిగ్ బాస్ అంటున్నారు కాబట్టి మీరు ఏదో కండిషన్ బెయిల్ మీద బాగుంటుంది. రాజ్ని చాలా మిస్ అవుతున్నా. దిస్ ఫస్ట్ టైం అండి రాజ్ ఫేస్ చూడకుండా. అసలు నేను పొద్దున్న లెగిస్తే అతను నా మొహం చూసి, నేను పడుకున్నా సరే నా దుప్పటి లాగి మొహం మీద నా మొహం చూసి వెళ్ళే మనిషి. రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చాక నేను ఇంట్లో మళ్ళీ ఏ ఫ్లోర్లో ఉన్నా సరే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు ఒక కుక్క పిల్లకి మాత్రమే అలా ఓనర్ వస్తుంటే తెలిసిపోతుంటుంది, వాళ్ళ కంపానియన్ వస్తుంటే తెలిసిపోతుంది అంట వీళ్ళ దగ్గర. నాకు రాజ్ ఎక్కడున్నా, రాజ్కి నేను ఎక్కడున్నా అలా తెలిసిపోయేది. అలా వచ్చేసేవాడు. ఫస్ట్ టైం అసలు మేమిద్దరం ఇంత దూరంగా ఉండడం. అండ్ నేను నిజంగానే నేను తినబుద్ధి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు నాకు. బిగ్ బాస్ కన్నా వెళ్తే మేము టీవీలోనే చూడొచ్చేమో అట్లీస్ట్ నేను డైలీ. బిగ్ బాస్కి వెళ్తున్నాడంట. మీ ఇద్దరిని పంపించినా బాగుండేది అసలు. ఇంకా అసలు షో కూడా రేటింగ్స్ అసలే వాళ్ళు చాలా కింద మీద పడుతున్నారు, రేటింగ్స్ తక్కువ. నేను మీ ఇద్దరిని పంపించుంటే సూపర్గా ఉండేది. బిగ్ బాస్కి అసలు డెఫినెట్గానే వెళ్తానని చెప్తాను. చూడండి బిగ్ బాస్ నిర్వాహకులు ఒకసారి, ఎందుకంటే ఇంకా షో మీకు రాస్తారని ఒక్కడే కాదు, లావణ్యను కూడా పంపిస్తారు. ఎందుకంటే వేణుస్వామి కిరాక్ ఆర్పి అంటున్నారు, ఇద్దరు రైవల్రీ, వాళ్ళిద్దరిని పంపిస్తున్నారు. ఇప్పుడు రైవల్రీ మీ ఇద్దరు ఉంటారు కాబట్టి షో అద్భుతంగా ఉండొచ్చు. ఎనీహౌ అసలు ఫ్యూచర్ ఏంది? మీరు దేనికోసం ఫైట్ చేస్తారు? ఇప్పుడు ఒకటి చెప్పండి. మీరేమో ఆయనకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా లైఫ్ లాంగ్ మేము ఇద్దరం కలిసి ఉండాలనుకున్నాం, నేను ఖచ్చితంగా కలిసి ఉంటాం అనేది ఇంకా మీకు నమ్మకం ఉంది. ఇంత రప్చర్ జరిగిన తర్వాత, సొసైటీలో ఇంత బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి ఉంటాము అంటే ఇంత చేపించండి మీ మీద. ఎట్లా మీకు రాజ్ మీద ఇంకా ప్రేమ ఇంత ఘోరంగా? ఒక ఉమెన్ని ఏ రకంగా బ్లేమ్ చేయకూడదు అన్ని రకాలుగా బ్లేమ్ చేసారు, మీ వర్షన్ ప్రకారం బ్లేమ్ చేసారు. ఇంకా మీరు రాజు నేను లాక్కొచ్చుకుంటాను, రాజ్ తరుణ్తో ఉంటాను, ఇష్టం లేకుండా ఎట్లుంటారు అనేది కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడే మిమ్మల్ని ఒక సైకోలాగా క్రియేట్ చేస్తున్నారు. నేను ప్రిజన్కి వెళ్ళినా మ్యామ్. ప్రిజన్ నుంచి బయటికి వచ్చే 2 రోజుల ముందు రాజు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మాకు ఒక క్లోజర్ జరగలేదు, మాకు బ్రేకప్ అవ్వలేదు, మేము విడిపోలేదు. ఏదైతే అనుకొని కలిసి ఉన్నామో ఇంట్లో అట్లా విడిపోలేదు మేము. నాతో మీడియా ఇన్వాల్వ్ అయింది కదా, 2 months డ్రగ్ కేసు కదా, నేను బయట ఉంటాను అండ్ సినిమా రిలీజ్కి ఉంది, ఇలాంటి టైంలో నాకు టెన్షన్ ఉండొద్దు, స్ట్రెస్ ఉండొద్దు అన్నాడు. నేను ఒప్పుకున్నాను దానికి. బట్ ఆ ఒప్పుకున్నాక నేను అఫ్కోర్స్ మా ఫోన్ సింక్ అయ్యే ఉంటాయి, అతని జీమెయిల్ స్విగ్గీతో సహా అవన్నీ కనెక్టెడ్ అకౌంట్సే ఉంటాయి. ఇతను ముంబై వెళ్తున్నాడు, చెన్నై వెళ్తున్నాడు, పాండిచేరి, గోవా ఇలా అన్ని ప్లేసెస్కి తిరుగుతున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు అలా మనిషి. అండ్ నేను ఫాలోఅప్ అవి చేస్తున్నాను, చూస్తున్నాను. మాల్వితో ఎఫ్ఐఆర్ నాకు ఇంకొంచెం ఇంటెన్స్గా ఉంది వాళ్ళది అనేది నాకు అర్థమైంది. సో మాల్వితో ఉండాలని వెళ్ళిపోయాడండి అతను. నేను వద్దు అనుకొని విడిపోలేదు. సో మధ్యలో ఎవరో వచ్చింది కదా అన్న దాంట్లోనే నేనెందుకు రాజుని ఒకటి జనరల్గా మన హిందూ సంప్రదాయం ప్రకారం అయితే ఇన్ని రోజు ఎందుకు ఇంత లాంగ్ రిలేషన్ ఉన్నారు?
మీరు అంటున్నారు నాకు గుడి దగ్గర కట్టాడు అనేసి అంటున్నారు. దానికంటే బెటర్గా మీరు ఒక రిజిస్టర్ మ్యారేజో లేకపోతే నలుగురిని ఫ్రెండ్స్ ముందనో ఎందుకు చేసుకోలేకపోయారు? ఇలా చేసుకొని ఉండుంటే ఇలా మీకు ఇంత ఫైటు, మిమ్మల్ని ఇంత క్యారెక్టర్ అసాసినేట్ చేసేవాళ్ళ ఇలా వేరు ఉండేది కదా. ఈరోజు నా భర్త అని మీరు అంటున్నారు కానీ ఆ భర్త అనే మాటను వాళ్ళు వేలాకోలంగా భర్త కాదు అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు ఆలోచించలేదు? ఎంతసేపు మాది 11 సంవత్సరాలు 12 సంవత్సరాల రిలేషన్ అనేసి మీరు ప్రతిసారి నొక్కి నొక్కి చెప్తారు కానీ ఏ ఒక్కరోజు మీకు ఎందుకు అనిపించలేదు? నేను ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు 0తో స్టార్ట్ చేసాం మ్యామ్. రాస్తారునేమో హీరో అయ్యాక నేను లైఫ్లోకి రాలేదు. అప్పుడు మాకు ఒక 10 లక్షలు పెళ్ళికి ఒక ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది ఇదన్న దగ్గర ఆ 10 లక్షలు ఉంటే మేము ఒక ఇల్లు కొనుక్కోవచ్చో లేకపోతే ఇల్లు కట్టడానికి ఫ్లాట్కి మేము అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చో అలా ఆలోచించే నేను ఆగాను. అతని వెనకాల అలాగే ఉన్నాను. ఇది ఒక రంగుల ప్రపంచం కదా. మీరు ఆల్రెడీ ఎందుకు హర్యానా తోటి మోసం చేస్తాడని అసలు మీకు ఆల్రెడీ కొన్ని ఆయనకి ఎఫైర్స్ తర్వాత ట్రావెల్ అవుతున్నారని తెలిసినప్పుడైనా కూడా మీరు ఆ తర్వాత స్టాండ్ తీసుకోవాల్సింది కదా. అసలు వదిలేస్తాడు అన్న థాట్ కూడా నాకు లేదు. అంటే వేరే రిలేషన్స్ లో ఉన్నా కూడా లావణ్యని వదిలేయలేడు అనే నమ్మకం ఎందుకు అంటున్నా. అటాచ్మెంట్ అలాగే ఉండింది. మా ఇద్దరు అటాచ్మెంట్ అలాగే ఉండేది. మీ ఇద్దరు అటాచ్మెంట్ బాగుంటే మీరు అన్న ఒక హర్యానా కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎట్లా వచ్చారు మన లైఫ్లోకి? ఇప్పుడు రంగుల ప్రపంచం అని మీరే అన్నారు. అండ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినా అక్కడ మనం అన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు రాస్తారని మళ్ళీ నా దగ్గర నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనిషి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కార్ ఎక్కి షూటింగ్ లొకేషన్కి వెళ్ళినాక ఒక మనిషి. నేను షూటింగ్ లొకేషన్లో ఏం కంట్రోల్ చేయగలను? వాళ్ళిద్దరి మధ్యలో రేపు అనిపించలేదా ఇలాంటి రిలేషన్లతోటి నాతో ఉండకపోతే అంటే రాకపోతే అనిపించే అసలు థాట్ కూడా లేదు ఎప్పుడు. మొన్న నేను ఆ రోజు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే వరకు నాకు థాట్ కూడా లేదు, నిజంగా లేదు. ఇప్పుడు ఏంటి మరి? నేను రాస్తారని ఎక్కడున్నా సరే రాస్తారని కాదు ఇప్పుడు ఇంత బ్లేమ్ అయ్యారు, చాలా బ్లేమ్ అయ్యారు, మామూలుగా బ్లేమ్ నిజాలు కాదు, నిజాలు కాదు. కానీ అది బయట మాత్రం ఇవే నిజాలు అనేలాగా పోర్ట్రైట్ అయింది. అవును కదా. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక మీ ధైర్యం ఏంటి అని, అదే అడుగుతున్నాను నేను మళ్ళీ. నా ధైర్యం ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాస్తారుని బలవంతంగానైనా తెచ్చుకొని ఉంచుకోవాలనా, అంటే ట్రావెల్ చేయాలనా, లేదు నిజం బయటికి రావాలనా, లేదు నేను ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఉంటున్నాడు, మాల్వి మల్హోత్రాతో ఉండడానికి నన్ను వదిలించుకుంటున్నాడు అన్నది అసలు నిజం మ్యామ్. ఇప్పుడు లేదు నువ్వంటే ఇష్టం లేదు నాకు ఆమె ఇష్టం అని అన్నారు అనుకోండి, మనసునైతే లాక్కొచ్చుకోలేరు కదా. మరి ఫస్ట్ ఆ నిజం చెప్పమనండి, ఫస్ట్ ఆ నిజమైతే చెప్పమనండి. ఏం లేదని ఎందుకు ముంబైలో ఉన్నాడు, ఇప్పటికీ ముంబైలో ఉన్నాడు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు రేపు బిగ్ బాస్ పోతాడు, పోయి అక్కడ కూర్చుంటారు, ఇన్నే ఉంటుంది ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే. అలా ఏమి ఇబ్బంది పెట్టను, నేను ఇంకా ఇక్కడ కూర్చొని బయట కూర్చొని ఓటు కూడా వేస్తాను అతను గెలవాలని. అంటే రేపు ఎప్పటికైనా వచ్చి మీరు కలిసి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రాజ్ నా దగ్గరకు వస్తాడు మ్యామ్. ఒకవేళ ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా లేకపోతే మేము విడిపోవాలి అన్నదానికి నన్ను ఎలా అయితే లవ్ చేస్తున్నానని చెప్పాడో, పెళ్లి చేసుకుంటావా అన్నాడో, అలాగే నాకు వద్దు అని మంచిగా క్లోజర్ ఇచ్చి పొమ్మనండి, వెళ్ళిపోమంటా నేను. ఓకే నీ దగ్గరకు వచ్చేసి లావణ్య నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా లైఫ్ నేను చూసుకుంటాను అంటే క్లోజర్ ఇచ్చేళ్ళమనండి. అతను పారిపోయాడు, నాకు చెప్పకుండా. లైన్ మీ నోట్లో నుంచి చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి ఒక లైన్. అంటే మీరేంటి లావణ్య ఇష్టం లేకుండా ఏ మనిషిని బలవంతం పెట్టలేము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెళ్ళాక విడిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళు కూడా విడిపోతున్నారు అంటున్నారు అందరూ. నేనేమి రాస్తారని బలవంతంగా పెట్టుకొని అతని లైఫ్ కంట్రోల్ చేయాలి అన్నది కూడా నేను చేయట్లేదు. కాకపోతే నాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను మనిషిని, నేను ఇన్ని సంవత్సరాలు చూసుకున్న మనిషిని. అతని బట్టల దగ్గర నుంచి అతని ఫుడ్ వరకు నేను అతనికి పెడిక్యూర్ నుంచి కూడా, అతను ఏదో సెలూన్కి వెళ్ళి హీరో మెయింటైన్ చేసే మనిషి కూడా కాదు, అతనికి పెడిక్యూర్ కూడా నేను ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత బ్యూటిషియన్ కోర్స్ కూడా ఒక 6 months చేసి అతనికి ఇప్పటికీ పెడిక్యూర్ కానీ తన హెయిర్ కేర్ వరకు నేను చూసుకున్న మనిషిని నేను. ఇవన్నీ బయటికి తెలియదు అంతే. అంత చూసుకున్న ఒక మనిషికి మినిమం మాట రూపంలో కూడా వద్దు అంత నోచుకోలేకపోయాను నేను. అంతగా అయితే ఐ డోంట్ డిజర్వ్ దిస్ మ్యామ్. అతను వెనక్కి రావాలి, అతను వెనక్కి వచ్చి అతను నాకు క్లోజర్ ఇవ్వాలి, రెస్పెక్టబుల్ వేలో నిజం చెప్పేసి వెళ్ళిపోవాలి.